వైఎస్ఆర్ జిల్లా పులివెందుల జెడ్పీటీసీ స్థానం గెలిచేందుకు కూటమి నేతలు అడుగడుగునా కుట్రలకు తెరతీస్తున్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులపై దాడి చేసి తిరిగి వారిపైనే ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేస్తున్నారు. ఈ నెల 6న వేల్పుల రామలింగారెడ్డి, హేమాద్రిపై టీడీపీ మూకలు పాశవికంగా దాడి చేశాయి. తిరిగి వైఎస్ఆర్సీపీ నాయకులపైనే తప్పుడు కేసులు నమోదు చేశారు. కులం పేరుతో దూషించారంటూ ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు పోలీసులు. కేసులో 50 మందికి పైగా వైఎస్ఆర్సీపీ నాయకుల పేర్లు నమోదు చేశారు. ఇప్పటికే 8 మందిని అరెస్టు చేసి ప్రొద్దుటూరు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు పోలీసులు. 8 మందికి ఈ నెల 22 వరకు రిమాండ్ విధించగా పోలీసులు వారిని పులివెందుల జైలుకు తరలించారు. ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించే వారిపై కుట్రతో కేసులు ఇరికిస్తోంది కూటమి ప్రభుత్వం. పోలింగ్ రోజు వారుంటే తమకు అనుకూలంగా ఉండదని అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్నారు. ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రవీందర్ పులివెందుల నుంచి అందిస్తారు. రవీంద్ర, ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి అక్కడ? అరుణ, మరికొన్ని గంటల్లోనే జరగబోతున్న పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించి అధికార పార్టీ అరాచకాలకు ఒడిగడుతుంది. గడిచిన వారం 10 రోజులుగా తీవ్రమైన కుట్రలు కుతంత్రాలు చూస్తూనే మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు క్యాడర్ని టార్గెట్ చేసుకుని వారి మీద అక్రమ కేసులు కూడా పెడుతుంది. మరోవైపు వారి మీదే దాడి చేసి బాధితులుగా మిగిలినటువంటి వైసీపీ క్యాడర్ మీద తిరిగి కేసులు పెట్టి వారిని జైలు పాలు చేసినటువంటి వ్యవహారం నడుస్తుంది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి మనతో మాట్లాడడానికి పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే రాజమౌళి శివప్రసాద్ రెడ్డి ఉన్నారు. సార్, ఈ రోజు సాయంత్రంతో మీ ప్రచారం కూడా ముగిపోతుంది. టోటల్గా ఈ ప్రచారం ఏ విధంగా జరిగింది? ప్రజల నుంచి ఏ విధమైన రెస్పాన్స్ కనిపిస్తుంది? ఎన్నో ఎన్నికలలో మేము ప్రచారం చేసినాము, దాదాపుగా 30 సంవత్సరాల నుంచి. ఈ ఎన్నికల ప్రచారం సరికొత్త ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఒకే సమయంలోనే వర్షము, అదే సమయంలోనే ఎండ కాస్తే ఎట్లుంటుందో మా ఎన్నికల ప్రచారం కూడా ఈ వారం రోజులు అట్టే గడిచింది. ఒకవైపు తెలుగుదేశం పార్టీ దాడులు, మరొక వైపు ప్రజల యొక్క ప్రేమాభిమానాలు రెండు ఒకేసారి. తెలుగుదేశం పార్టీ దాడుల వైపు జరుగుతున్నాయి, అదే సందర్భంలోనే గ్రామాలలో పోయినప్పుడు ప్రజల వైపు నుంచి వారి అభిమానము, వారి ప్రేమ మమ్మల్ని అంత దగ్గరే తీసుకుంటా ఉంది. మరి తెలుగుదేశం పార్టీ ఇంత దాడులు చేస్తూ ఉండే సందర్భంలో పోలీసులు వ్యవహరించినటువంటి పక్షపాత ధోరణి ఇదంతా కలిపి మమ్మల్ని బాధిస్తూ ఒకవైపు ఉంటే, గ్రామంలోకి పోయినప్పుడు రాజశేఖర రెడ్డి కుటుంబం పట్ల, జగన్మోహన్ రెడ్డి పట్ల విపరీతమైనటువంటి ప్రేమాభిమానాలు కలిగిన గ్రామస్తులు మమ్మల్ని తోడబుట్టిన వానిగా హక్కున చేర్చుకునే సందర్భము, మాకు వాళ్ళ ఆశ్రయం ఇచ్చే విధానము, కాఫీ ఇవ్వడము, టిఫిన్ పెట్టడము, భోజన సమయంలో భోజనం తిని బంగపోయి అన్నం పెట్టడము, అక్కడుండే ఊరి విశేషాలు మాతో పంచుకోవడము, వారికి రాజశేఖర రెడ్డి కుటుంబంతో ఉండే అనుభవాలను మాతో షేర్ చేసుకోవడము, జగన్ చేసిన అభివృద్ధిని, సంక్షేమ పథకాలను చెప్పడము, ఇప్పుడు 14 నెలల కాలంలో ఈ ప్రభుత్వం ఎంత అన్యాయంగా ప్రవర్తించిందని బాధపడము, ఇవన్నీ మాతో పంచుకునే విధానము ఎంతో చల్లటి వాతావరణాన్ని, మనసుకు హృదయానికి వెన్నబూసినట్టు ఉంటుంది. కానీ మీరు చెప్పిన అభివృద్ధి గురించి ప్రజలు తెలియజేస్తుంటే, మరోవైపు టీడీపీ వైపు ఈ దాడులు చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు, మీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఊళ్ళో లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి. సో వీటన్నిటిని ఎదుర్కొని పోలింగ్ని ఏ విధంగా ముందుకెళ్ళిపోతున్నారు? దాడులు చేసింది 2 సార్లు మా మీద తీవ్రమైనటువంటి హత్యా ప్రయత్నం దాడులు చేసినారు. 2 దానిలకు మేము కంప్లైంట్ ఇస్తే 307 పెట్టినామన్నారు. కానీ నేను ఇప్పుడు చెప్తానా, నిన్న చెప్తానా, ఒక్క ముద్ద ఆయన కూడా, ఒక్క నిందితుని కూడా అరెస్ట్ చేయలే, యథేచ్ఛగా వదిలేసినారు. ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత 307 కేసు సెక్షన్ కూడా ఉండదు, అది 324కో మరొకదానికో మార్పు చెందుతుంది. మేము బాధితులము, గాయపడినవాడము, ప్రాణాపాయ స్థితి లేకపోయిన వాళ్ళము సైతము మా మీదనే మళ్ళీ తప్పుడు కేసులు, ఎస్సీ ఎస్టీ 307 కేసులు పెట్టినారు. ఒక ర్యాలీ శాంతియుతంగా పోయి మేము, అయ్యా మా మీద దాడులు చేస్తున్నారు, అయ్యా మాకు ప్రాణానికి రక్షణ లేదు, మా కార్యకర్తలకు రక్షణ కల్పించండి అని చెప్పి వారికి మొరపెట్టుకునే దానికి స్టేషన్ దగ్గరికి పోయి శాంతియుతంగా సార్ అని చెప్పి అడిగితే దాని మీద 20 మంది మీద 30 మంది కేసు పెట్టినారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ 307 అని చెప్పి మమ్మల్ని కొట్టి రమేష్ యాదవ్ను, రామలింగారెడ్డి పైన హత్యా ప్రయత్నం చేసి అక్కడ 50 మంది మీద పెట్టినారు. ఆ 50 మంది కూడా ఏంటంటే ఈ 20 పల్లెలకు సంబంధించి ఎవరైతే నాయకులు, కార్యకర్తలు ఉన్నారో ఏరపంచుకొని బియ్యంలో రాళ్ళు ఏరపంచుకొని రేపు ఎలక్షన్లకు ఎవరే కానీ ఊర్లో ఉండకుండా ఉండేదానికోసం, మాకు మా పార్టీకి నష్టం చేసేదానికోసం మాకు కావాల్సిన విలువైన నాయకులను, కార్యకర్తలను ముద్దాయిలు చేసి 2 రోజుల నుంచి వాళ్ళ ఇళ్ళకాడికి పోయి తలుపులు తట్టి పోలీసు వాళ్ళు బాధించే కార్యక్రమం విపరీతంగా చేస్తూ ఉన్నారు. మరి ఎంత చేస్తూ ఉంటే ఎన్నికల కమిషన్ ఏం చేస్తుంది, పోలీసు అధికారులు ఏం చేస్తున్నారంటే ఏం చెప్తారు? ఎన్నికల కమిషను, పోలీస్ వ్యవస్థ
రెండు కవల పిల్లలే ఈనాడు ఈ రాష్ట్రంలో ఈ ఎన్నికలకు సంబంధించి కవల పిల్లలే తోడబుట్టిన వాళ్ళే ఒక క్షణం ముందు వెనక ఒకే రూపముతో ఒకే ముక్కు ఒకే కళ్ళతోనే పుట్టినారు. వీరి యొక్క ఉద్దేశం ఏంటంటే కనుక చంద్రబాబు నాయుడు యొక్క ఆత్మను సంతృప్తిపరచడము, వారి యొక్క యుగోను సాటిస్ఫై చేయడము, అప్రజాస్వామిక విధి విధానాలకు సహకరించి జెడ్పీటీసీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి యొక్క కాన్స్టిట్యున్సీలో ఓటమిని జగన్మోహన్ రెడ్డి చూపించి అవమానాన్ని కల్పించి ఆ అవమానంలో నుంచి చంద్రబాబు నాయుడు శాడిజమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తూ ఒక 20-30 డిబేట్లలో వరుసగా 3-4 రోజులు పనికొచ్చాడు పనికిరావు డిబేట్లలో పాల్గొని పులివెందుల కంచుకోట బద్దలు కొట్టాం. జగన్మోహన్ రెడ్డి కోట తునకలైపోయింది, మా ఫిరంగులకు ప్రజాస్వామ్యం పెళ్ళు విరికింది, ఆకర్షించింది మా ప్రభుత్వాన్ని అని చెప్పి నోటికొచ్చిన తప్పుడు కూతలన్నీ మాట్లాడుకునే దానికోసం ఈ ఎన్నికల కమిషన్, పోలీసులు, వ్యవస్థలు అన్నీ కూడా చంద్రబాబు నాయుడు కోసం పనిచేస్తుంది. అంటే ఈ పోలీసులు కానీ ఎన్నికల కమిషన్ కానీ వీరంతా ఈ స్థాయిలో అరాచకాలు చేస్తుంటే మరి మీ పార్టీ ఏ విధంగా ఎదుర్కొన్నది? ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉందా? మీ వాళ్ళంతా ప్రశాంతంగా వెళ్ళి ఓటేసే పరిస్థితి ఉందా? మేము ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా ఇష్టపడే వాళ్ళము, గౌరవించే వాళ్ళం. అందుకే మాపై హత్యా ప్రయత్నం దాడులు చేసినా తిరిగి దాడులు చేసే ప్రయత్నం మేము చేయలే. మా ప్రాణాలను ఒడ్డుతానమే తప్ప, మేము ఎదుర్కొంటానమే తప్ప, పారిపోకుండా నిలబడగలిగినామే తప్ప తిరిగి మేము అని కొట్టే ప్రయత్నం చేయలే. గాంధేయవాదలో ప్రయత్నం చేస్తున్నాం, ఎన్నికల నియమావళికి లోబడే పనిచేస్తున్నాం, చట్టానికి లోబడే ఎన్నికల కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అందుకే మేము పోలీసుల దగ్గరికి పదే పదే పోయి జరిగే ప్రతి సందర్భాన్ని వారికి చెప్తా ఉన్నాం, జరిగే ప్రతి దాడిని వారికి గుర్తు చేస్తూ ఉన్నాం. వారికి అన్నీ చెప్తా ఉన్నప్పుడు కూడా వాళ్ళు పట్టించుకోలే. ఎన్నికల కమిషన్కు మేము ఈమెయిల్ చేసినాం, ఫ్యాక్సులు చేసినాం, లెటర్లు పెట్టినాం, ఫోన్లు చేసినాం, స్పందించలే. అయినప్పటికీ కూడా మా రాష్ట్ర స్థాయిలో ఉండే నాయకులు అందరూ కలిసి ఎన్నికల కమిషన్ కలిసి మా బాధ చెప్పుకునే ప్రయత్నం చేస్తే ఆఫీసులో కూడా రానియకుండా మా వాళ్ళను, అంటే మాజీ మంత్రులను, ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, రాజ్యసభ సభ్యులను, చాలా గౌరవప్రదమైన స్థానంలో ఉన్నతమైన స్థానం ఉండే ప్రజాప్రతినిధులను ఎన్నికల కమిషన్లకు కూడా రానియకుండా బయటనే డోర్లు వేస్తే మా వాళ్ళు గాంధేయవాదంలోని శాంతియుతమైన నిరసన కార్యక్రమాన్ని ఎన్నికల కమిషన్ దగ్గర చేసి మా బాధ చెప్పి ప్రపంచానికి తెలియజేయగలిగినాం. అప్పటికి కూడా వాళ్ళ మార్పు రాకపోతే పోలీసులను ఆశ్రయించినాం. వాళ్ళల్లో కూడా మార్పు రాకపోతే ఈరోజు డీజీపీ ఆఫీసు దగ్గర కూడా మా పార్టీ పెద్దలు అందరూ కలిసి డీజీపీ ఆఫీసు దగ్గరనే శాంతియుతమైనటువంటి నిరసన కార్యక్రమాన్ని వ్యక్తపరుస్తూ 12వ తారీఖున ఈ జెడ్పీటీసీ ఎన్నికల్లో పులివెందుల్లో ప్రశాంతమైన వాతావరణంలో ప్రజల చేత ఓట్లు ఇప్పించే కార్యక్రమం చేపించండి, మాకు జరిగిన అన్యాయానికి అవమానాలకు కేసులు కట్టినారు కదా, చర్యలు తీసుకోండి అని చెప్పడానికి డీజీపీ ఆఫీసుకు పోయి నిరసన వ్యక్తపరుస్తూ ఉన్నాం. అంటే ఈ రాష్ట్ర చరిత్రలోనే ఎన్నికల కమిషన్ దగ్గరికి పోయి నిరసన వ్యక్తం చేసినటువంటి కార్యక్రమం మునిపెన్నడూ లేదు. ఒక జెడ్పీటీసీ ఎన్నికల కోసం ఇంత దాడులు, ఇంత అన్యాయం జరిగితే డీజీపీ ఆఫీస్ దగ్గర పోయి నిరసన వ్యక్తం చేసిన దాఖలాలు కూడా లేవు. ఆ స్థితికి మమ్మల్ని తీసుకుపోగలిగినారంటే ఇక్కడ ఏ స్థితిలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయో రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.